ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త 100 మంది మహిళలను రేప్ చేసినటువంటి జిలేబీ బాబా మృతి అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్టోమేటిక్ యాడ్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. మీరు చూస్తున్నారుగా, లైక్ చేయడం లేదా దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాము. వారు ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తిని చూసారా? ఇతను స్వయంగా ప్రకటిత బాబా అని పేరు అమర్పూరి. ఈ జిలేబీ బాబా స్వస్థలం హర్యానా. 2017లో ఇతను జిలేబీ అమ్మేవాడు. దాంతో జిలేబీ బాబాగా పేరు మార్చుకున్నాడు. ఆ తర్వాత తనని తాను బాబాగా ప్రకటించుకొని జనాలను పిచ్చోళ్ళని చేశాడు. ముఖ్యంగా ఆడవాళ్ళను తన వ్యాఖ్యలతో ప్రభావితం చేసే తన మాయలో పడేసేవాడు. అలా బాబాగా నమ్మించి డబ్బులు సేకరించి ఒక ఆశ్రమాన్ని కూడా కట్టించాడు. ఆశ్రమానికి ఎక్కువగా ఆడవాళ్ళు వెళ్ళేవారు. అలా వెళ్ళిన ఆడవాళ్ళతో తన లైంగిక వాంఛలు తీర్చుకునేవాడు. అవన్నీ కెమెరాల్లో రికార్డ్ చేసి బయట చెప్తే వాటిని లీక్ చేస్తానని బెదిరించేవాడు. అయితే కొంతమంది మహిళలు ధైర్యం చేసి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఆశ్రమానికి వచ్చిన ఆడవాళ్ళు మత్తుమందు కలిపి టీ పానీయాలు ఇచ్చిన వారితో సెక్స్ చేసేవారంటూ. ఇక ఆశ్రమంలో ఉన్న మగవారంతా వారిపై అత్యాచారం చేసి వీడియోలు తీసేవారు. ఆ వీడియోలు పోలీసులకు దొరకడంతో అతన్ని అరెస్ట్ చేశారు. కోర్టు అతనికి 14 ఏళ్ల శిక్ష విధించగా నిన్న జైల్లో మృతి చెందాడు. కొంతకాలం అతను అనారోగ్యంతో బాధపడుతున్నట్టు, నిన్న రాత్రి గుండెపోటుతో మరణించారన్నట్లు తెలుస్తుంది. 100 మంది మహిళలను రేప్ చేసినటువంటి జిలేబీ బాబా మృతి.